మారింది, నా నడక మారింది, నా మాట మారింది. ఏంటో కరెక్ట్ చదువుతున్నప్పుడు నిద్ర వస్తుంది, స్టార్ట్ చేశారంటే కూడా అవ్వలేదు, అప్పుడు నిద్ర వచ్చేస్తుంది. ఏంటో ఏమో రేపు ఎగ్జామ్ ఎలా రాయాలో ఏంటో. వెల్కమ్ టు మై ఛానల్ సోను రాథోడ్. వీడియోలో నా ఎగ్జామ్ గురించి చెప్పబోతున్నా. సెమిస్టర్ ఎండ్కి వచ్చిందనమాట. ఎగ్జామ్ ఈవినింగ్ అనుకున్నాను 2 to 5, బట్ మా ఫ్రెండ్ గారు నైట్ 11 o'clock కాల్ చేసి, అరే రేపు మార్నింగే షెడ్యూల్ వచ్చిందిరా ఎగ్జాము 9 o'clockకి. మేమేమనుకున్నామంటే మధ్యాహ్నం కదా, మార్నింగ్ టైం ఉంది కాబట్టి, మార్నింగ్ హాఫ్ అవర్ టైం ఉంది కాబట్టి అప్పుడు చదువుకుదాంలే అని అనుకున్నా. కానీ నైట్ అవుట్ చేయాల్సి వచ్చింది. అదృష్టం, కష్టపడ్డా, పని చేసిన, సక్సెస్ అయినా. హలో మమ్మ, ఈరోజు ఫైనల్ ఎగ్జామ్ అనమాట. నైట్ మాత్రం చదివేసా, మరి ఈరోజు మాత్రం వెళ్ళి ఇప్పుడు రాసేసాలి. ఇంకా 15 minutes ఉంది ఎగ్జామ్కి. మనం 5 minutes వెళ్ళిపోతాం అనుకో. అట్లనే మనకి హాస్టల్ కూడా లాస్ట్ డే అనమాట. హాస్టల్ కూడా వెకేట్ చేసేయాలి. లాస్ట్ డే అనమాట. బయట ఫ్లాట్ కూడా చూసుకోవాలి. బయట ఫ్లాట్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళది ఉంది, ఇక దానికి వెళ్ళిపోవడమే. ఇక మనం ఈ హాస్టల్ నుంచి వెకేట్ చేసేయడమే ఈరోజు సాయంత్రం ఎగ్జామ్ అయిపోయాక వచ్చి. అయితే ఎగ్జామ్ బాగా రాసా అనమాట. ఎగ్జామ్స్ సింపుల్గా ఉన్న టఫ్గా ఉంటాయి అనమాట. మిస్టర్ బీన్లా కాపీ కొడతా, వెంకటేష్లా కాపీ కొడతా, ఈ మాత్రం చాలు దవతలు పడేస్తాను. అలా అనేసి మూసుకొని బయటికి పంపిస్తుంది అనమాట. ఎగ్జామ్ ఎక్కడైందో మొత్తం చూపిస్తాను. పీడిఎఫ్స్ అన్ని మోడల్లో అప్లోడ్ చేస్తారనమాట. మనకి బుక్స్ అనేది ఏముండదు. బుక్స్ కావాలంటే లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడమే. ఇక మనం ఇప్పుడు చదువుకోవాలి అంటే మోడల్ ఓపెన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ చదువుకోవడమే. ఇక ఇప్పుడు అలానే చదువుకోవాలి. మనం ఎట్లాగో లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తీసుకురాలేము కాబట్టి, ఇప్పుడు రూమ్లో కాబట్టి ఇట్లానే చదువుకోవాలి. లైబ్రరీలో ఉంటే లైబ్రరీలో బుక్స్ తీసుకొని అక్కడనే చదువుకోవడం ఉంటుండే. ఇప్పుడైతే మనం ఇప్పుడు రూమ్లో చదువుకుంటున్నాం కాబట్టి పీడిఎఫ్తోనే చదువుకోవాలి. ఇదే మన లెక్చరర్స్ అనమాట. మనం ఏం చదువుకోవాలన్నా దీనిలోనే చదువుకోవాలి, ఇందులోనే ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు బేసికల్లీ మనం ఏం చదివినా కానీ పుస్తకంలో రాయాలి, లేకపోతే గుర్తుండి చావదు. దీని పరిస్థితి ఇట్లుంది. తెలిసిందే కదా, ఇది మన 3 rupees పెన్ను. దీంతోనే మనం ఇప్పుడు ఎగ్జామ్ రాయాలి రేపు మార్నింగ్. చూడండి, దీనికి క్యాప్ పీకింది. అలానే ఇది ఏంటిది అనుకున్నారు, మనకి నైట్ నిద్ర వస్తే హనీ తాగుతాం అన్నమాట, టైం పాస్కి నిద్రపోవడానికి. లెట్స్ స్టార్ట్ మామా. ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు. మనిషి బ్రతుకింతే మనసున్న. ఏంటో కరెక్ట్ చదువుతున్నప్పుడు నిద్ర వస్తుంది, స్టార్ట్ చేసి అరగంట కూడా అవ్వలేదు, అప్పుడు నిద్ర వచ్చేస్తుంది. ఏంటో ఏమో రేపు ఎగ్జామ్ ఎలా రాయాలో ఏంటో. అలా చదివి ఎట్ లాస్ట్ టైం 1:46 అవుతుంది భయ్యా. ఈ టైం వరకు చదువుకున్నా. యాక్చువల్లీ దయ్యాలు తిరిగిన టైంలో చదివితే ఒక భయం భయ్యా. వెనకల నుంచి ముందు నుంచి ఏదేదో సౌండ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. బేసికల్లీ మనం చేస్తుంది లా కాబట్టి సెక్షన్లు, ఆర్టికల్లు అన్నీ గుర్తుపెట్టుకోవాలి మర్చిపోకుండా. ఇక మనకి అవి కాకుండా వేరే అంటే ఏముండవు. అవి నేర్చుకొని గుర్తుపెట్టుకోవాలని అంటే ఇక ఈ మాత్రం కష్టపడాల్సిందే. ఇంత టైం అయినా మనం చదువుకుంటూనే ఉన్నాం, అయినా అవి ఇంకా ఆఫ్ వచ్చినాయి, ఆఫ్ రాలేదు. అవి కూడా కంప్లీట్ చేయాలి, చేసే పడుకోవాలి. కాబట్టి రేపు మార్నింగ్ ఎగ్జామ్ రాస్తాం. లేకపోతే ఇప్పుడు మనకెందుకులే అని చెప్పి అలానే పడుకున్నాం అనుకో, రేపు మార్నింగ్ ఇక దేవుడికి ఆ ఎగ్జాము. చాలా తెలిసిందే కదా, సెక్షన్లు, ఆర్టికల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక గుర్తుపెట్టుకోకపోతే మనకి బిస్కెటే, ఇక చేయలేము ఏంటిది.
ఇక ఆ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. 2 అని ఏముండవు, మస్తుంటాయి. ఎగ్జామ్లో ఇప్పుడు ఏం చదువుతున్నామో రేపు మార్నింగ్ ఏది వస్తుందో తెలియదు. మాత్రం కంప్లీట్ చేసా భయ్యా. మరి మొత్తానికైతే మనం ఏం చదివామో మనకైతే తెలుసు, రేపు మార్నింగ్ ఏమొస్తుందో తెలియదు. రేపు మార్నింగ్ వచ్చేదాన్ని బట్టి తెలుస్తాయి మన క్వశ్చన్లు, మనమైతే రాసేస్తాం. మొత్తానికైతే రేపు ఎగ్జామ్ కేసీపీడి. ఇప్పుడే ఎగ్జామ్ అయితే అయిపోయింది. అన్నీ ప్రిపేర్ అయిన క్వశ్చన్లే వచ్చినాయి. ఒక 2-3 క్వశ్చన్లు అయితే మనకు రాకపోతే మనమైతే ఏం చేసామంటే అలానే ఇంకా 20 మినిట్స్ ఉంది ఇంకా ఎగ్జామ్ అయిపోవడానికి. మా ఫ్రెండ్స్ రాస్తున్నారు, ఏం రాస్తున్నారు చూపిస్తాము. అవన్నీ ఒకటి నవ్వుతున్నాడు లోపల కూర్చొని ఎగ్జామ్. అదిగోండి అక్కడ కూర్చొని నవ్వుతున్నాడు ఎగ్జామ్ రాయకుండా. నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి అర్థమైంది వానికి. ఇదిగా క్వశ్చన్ పేపర్ మనది 60 మార్క్స్ పేపర్. ఇది లైబ్రరీ అనమాట. ఇప్పుడైతే లైబ్రరీలో ఎవరు లేరు, ఎందుకంటే అందరూ ఎగ్జామ్కి వెళ్ళారు కాబట్టి. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అందరూ వచ్చేస్తారు. ఎగ్జామ్ టైంలో మాత్రం అంతా ఫిల్ అయిపోతుంది లైబ్రరీ, లోపల అండ్ బయట కూడా ఉంటుంది, చూపిస్తాను బయట. ఇది మన బాయ్స్ అయితే వచ్చేస్తున్నారు, వాళ్ళని అడుగుదాం ఒకసారి ఎలా రాశారో. ఎలా రాసావురా ఎగ్జాము? ఇంకా బిల్డింగ్ పైన కూర్చొని మరి చదువుకున్నావు కదరా. రే ఎలా రాసావు? ఇప్పుడు నువ్వేమన్నా? అరే దత్తు రా, దత్తు రారా. ఈ దత్తు బాబాయ్ ఇందాక మనం వీడియో తీస్తున్నప్పుడు నవ్వుతుంది. ఎలా రాసాడు అడుగుదాం. ఎలా రాసావు ఎగ్జామ్? సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్ కోరిల కేజీ కేకల్. సాకేత్ హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. స్టైల్ మారింది, నా నడక మారింది.